మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుడైన నన్ను మీ శిలువ చాటుకు మరుగు చేసుకుని మీ బిడ్డలతో చూటిగా చక్కగా మీ వాక్యం ద్వారా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, ఎప్పుడు మేము వినలేని, గ్రహించలేని ఆశ్చర్యమైన నీ వాక్యంతో మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాం. మా బలహీనతలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. లైవ్ నించున్న బిడ్డలను బలపరచండి. రోగంతో ఉంటున్న, సమస్యలతో ఉంటున్న బిడ్డలను స్వస్థపరచండి. ప్రభా, శాంతి సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ వాక్యము చూటిగా నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ బహు జాగ్రత్తగా వినండి, గ్రహించండి, గమనించండి. అపవాదిని ఎదిరించండి. ఈరోజు నేను చెప్పే అంశం అపవాదిని ఎదిరించండి. ఒకసారి బైబిల్స్ గ్రంథంలో నుంచి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. బైబిల్స్ లో మనం బహు జాగ్రత్తగా చూడండి, గ్రహించండి, గమనించండి. అపవాదిని ఎదిరించండి. చాలా కుటుంబాలు ప్రార్థన చేసుకునే క్రైస్తవ బిడ్డలు కూడా దాన్ని ఎదిరించలేకపోతాను. మన శత్రువును మనం ఎదిరించాలంటే మనకు బలం ఉండాలి. అంతేనా? నేను చాలాసార్లు చెప్పాను, మనిషికి రోగం వచ్చినప్పుడు అపవాది ఆ మనిషిలో ఖచ్చితంగా ఉంటాడు. ఏ మనిషి అయితే, క్రైస్తవ విశ్వాసులు అందరూ చెప్తున్నా, ఏ మనిషి అయితే సిక్ అవుతాడో అతని జీవితంలో సాతాను ఎంటర్ అయిందని గ్రహించుకోవాలి. సాతాను కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాడు, ఇంట్లో లేని కొన్ని సమస్యలు కూడా తీసుకొస్తాడు. అయితే మీరు ఆ సమస్యను సాధించాలంటే బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ వాక్యానుసారంగా మీరు చదివి శక్తి పొందుకొని సాతాన్ని ఎదిరించినప్పుడు వాడు మన కుటుంబంలోకి వెళ్ళిపోతాడు. మంచి మంచి కుటుంబాలు ఈ రోజుల్లో నాశనం అయిపోతున్నాయి. మంచి మంచి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యం పాలైతారు. దేవుడు మానవుణ్ణి తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున చక్కగా నిర్మించిండు, చేసింది. ఈ లోకంలో మంచిగా బ్రతకండి బిడ్డ అంటే సాతాను బారిన పడిపోయి, మరి సాతాను వాళ్ళలో చిక్కబడి అనేక మంది పేషెంట్ గా సమస్యల వలయంలో చిక్కిపోతున్నారు. ఒకసారి బైబిల్స్ ఉన్న వాళ్ళు మీరు గమనించండి, చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఒకసారి పేతురు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడండి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకుండా ఉండమనేది కాదని అర్థం. అపవాది యొక్క తంత్రాలు మీరు గుర్తించాలి. సాతాను యొక్క క్రియలు గుర్తించాలి. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా, కరెంట్ ఉందా లేదా టెస్ట్ పెట్టి ఆ ఊళ్ళో చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు సాతాను నీ జీవితంలో ఎంటర్ అయినప్పుడు అట్లా నిద్ర వస్తుంది. దేవుని వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా అది నేను పిలిస్తే బయటకు పోతే సైతాన్ శక్తుల అభ్యంతరం ఏమీ లేదు. అది ఏం చేస్తుంది సాయం చెప్తాడు, నువ్వు నిద్రపో అని చెప్తే అది మీలో దూరి అనేక రోగాలు తెస్తాయి. రోగాలు రావడానికి కూడా కారణం మన కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కూడా కారణం అదే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. సింహం వస్తుందంటే ఎవరన్నా ఉంటారా? ఇక్కడ తొందరగా డోర్స్ వేసుకుంటారు. అవునా? ఎంత మంచి ఎవరైనా
సింహం వచ్చింది ఊళ్ళో కంటే బయటకు పోకు బిడ్డ అని జాగ్రత్త. మన సాతాను వస్తుంది రియల్. అనేక కుటుంబాలను పాడు చేసింది, పాడు చేస్తుంది. అనే దేవుడు తన బిడ్డలను చక్కగా ఈ లోకంలో నిర్మించి పెడితే ఈ మానవులకు ఏం తెలుసా? టీబీ, కలరా, రకరకాల రోగాలు, అరికాలు మొదలుకొని తల వరకు. యోబు ఇంట్లో దూరింది. షార్ట్ గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. సాతాను యోబు ఇంట్లో దూరినప్పుడు యోబుకి అన్ని రోగాలే. బయట తీసుకోండి. యోబు న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, విశ్వాసి, ఆ ధనవంతుడు అన్ని ఉన్నాయి. కానీ సాతాను అతని కుటుంబంలో ఎంటర్ అయింది. అంతేకాదు ఒకటే రోజు బిడ్డలు చచ్చిపోయింది, ఒకటో రోజు కొడుకులు చచ్చిపోయింది, ఒకటో రోజు ఆసంతమైంది. ఇదంతా ఎన్ని బాధలు రాగా ఇంకొక బాధ వచ్చింది. కూర్చోలేడు, పండుకోలేడు. అరికాలు మొదలుకొని తల వరకు బాధగల గ్రూపులతో యోగును మొత్తింది. దాన్ని ఎదిరించాలా వద్దా? దాన్ని ఎదిరించాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ఎట్లా ఎదిరించాలి? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మీ ఎదురాన్ని గర్జించు సింహం వల్ల మీ ఇంటికి వస్తాడు. వాడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరో నమ్ముతాడు. రియల్. అప్పుడే నేను ఓపెన్ గా చెప్తున్నా, సాధారణ చిక్కొద్దు. రోగాలు వచ్చినాయంటే, సమస్యలు వచ్చినాయంటే దాన్ని ఎదిరించే శక్తి మీరు పొందుకోవాలి. పొందాలి అంటే ఆ శక్తి మీకు రావాలి అంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడాలి. సైతాన్ని ఎదిరించాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఎదిరించాలి అంటే మీకు శక్తి పొందుకోవాలి. ఆ శక్తి ఎట్లవుతుంది అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై. ఆపద్దినమందు మనకు ఆపద వచ్చిందనుకో, వారిని సైతాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి? సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. చూడండి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవుడిచ్చేది మీరు పొందుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణే మర్చిపోతారు. అరే నేను బైబిల్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతున్నది. దావీదు ఏమంటాడు తెలుసా? నాకు కలిగిన ఎముకల్లో ఒకటి కూడా దేవానికి మరుగై ఉండలేదు. ఏ డాక్టర్ పెడతారు? ఈ పక్కటి ఎముకలు, ఈ పక్కటి ఎముకలు. మన రూపం ఇచ్చింది దేవుడిని మర్చిపోతారు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. దేవుని మర్చిపోతాను. ఏదో వంతుకు ఎలా సంఘాన్ని గుడికి బైబిల్ దుడుపుకొని వచ్చి అని ప్రార్థన చేసినంత మాత్రంగా కాదు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. నేను మీకు ఒకటి చెప్తా. చలి పెడతానంటే స్వెటర్ వేసుకుంటాం. ఎందుకు? చలి నుంచి రక్షించుకోవడానికి. ఇప్పుడు ఒక ఆర్మీ జవాన్ని తీసుకోండి. విరోధిని ఎదిరించాలంటే ఎంత వెయిట్ బరువైన వెపన్స్ మొత్తడు, ఆయుధాలు మోస్తూ ఎవడన్నా తన మీదకి వచ్చినప్పుడు ఫైర్ చేస్తాడు. అంతేనా? అతడు ఎన్ని కవచాలు, ఎన్ని వస్త్రాలు ధరించుకుంటాడు. దావీదును చూడండి, గొలియాతును కొట్టాలి అంటే గొలియాతు దావీదుకి ఎన్ని ధరించుకొని వచ్చిండు. అంతా ధరించుకొని వచ్చిన ఇక్కడ మాత్రమే సందు ఉన్నది. అదే సందులో వేసుకొచ్చిండు దావీదు. దేవుడిచ్చే సర్వాంగ కవచం అలాంటిది. నువ్వు దేవుని నమ్మినప్పుడు ఏదైనా సాధించగలుగుతావు. ఈజ్ ఎనీథింగ్ టు ఆల్ ఫర్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను చెప్తున్నా, రోగం కానీ భయపడకు, అప్పులు కానీ దిగులు పడకు. ఇక నీ లైఫ్ అయిపోయింది, ఎవరు చచ్చిపోతావన్నా దిగులు పడకు. సంతానం లేదన్నా భయపడకు. నేను వాక్యాన్ని చదువుతాడే నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఏంటి చెప్పనా? జకర్యాని తీసుకో. అతడు దేవుని వాక్యం బోధించుకుంటే కానీ సంతానం లేదు. లేకపోతే దేవదూత వచ్చి జకర్యా నువ్వు భయపడకు, నువ్వు ఒక కుమారుని అంటావంటే ఆయన ఏమంటాడు? లోక సంబంధంగా మాట్లాడతాడు. నేను వృద్ధుడను, నా బలం మునిగిపోయింది, నాకు శక్తి లేదు అని ఇలా చెప్తే దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతాను. బైబిల్ నువ్వు పట్టుకుంటావు, దేవుడిచ్చే సర్వంగా కవచం ధరించుకోవు. బైబిల్ ను చదువుతావు,
ఆ వచనాల యొక్క రసం, ఆ యొక్క పవర్, ఆ యొక్క స్వభావం నీలో ఉండదు. లోకానుసారంగా మాట్లాడతావు. జకర్యా కూడా అట్లనే, నేను వృద్ధుడను, నేను ముసలివాడను, నాకు ఇప్పుడు సంతానం ఏంటి అంటాడు. అరే దేవాలయంలో వాక్యం చెప్పినప్పుడు జకర్యా నువ్వు నమ్మలేదు కనుక నీకు ఇప్పుడు ఏమైతుంది? నీ నోరు పడిపోతుంది, మూగవాడు అయిపోతావు అని దేవదూత చెప్పి వెళ్ళిపోయింది. నీ కొడుకు కనేదా కానీ నోరు తెరవవు అని చెప్పి దేవదూత వెళ్ళిపోయింది. నేను మీకేం చెప్తున్నా, దేవుడి నుంచి వచ్చేటి కొన్ని ఉంటాయి, దురాత్మలతో వచ్చేటి కొన్ని ఉంటాయి. అందుకే మనం టెస్టర్ పెట్టి చూసుకోవాలి. ఇక్కడ బైబిల్లో అపవాదిని ఎదిరించాలి అని నేను చెప్పే అంశం. అపవాదిని ఎదిరించాలంటే మీరు ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆ కవచం ధరించుకున్నప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ బాధ నీకు రాదు, ఏ లోటు నీకు రాదు. వచ్చినా ఏసునామంలో వదిలిపోతుంది. ఏసునామమే బలమైన దుర్గం. ఎవరెన్ని నమ్మినా నమ్మకపోయినా, లోకం ఎదిరించినా, దూషించినా, ద్వేషించినా దేవుని నామం బలమైంది. యేసు ప్రభు పేరు చెప్తేనే దయ్యాలు గడగడ ఉరుకుతాయి. చూడండి, దేవుడిచ్చే సర్వాంగ కవచం నువ్వు ధరించుకున్నావా? చదవమ్మా. చూడండి, ఎట్లాంటి బట్టలు ధరించుకోవాలి? ఇప్పుడు మనం ప్యాంటు తాగకుండా బెల్లు పెట్టుకుంటాం, అవునా? అయితే ఇక్కడ సత్యం అనే దట్టి ఎక్కడ కట్టుకోవాలి? నడుముకు కట్టుకోవాలి. సత్యం ఉండాలి. గుడికొత్త మీ లోపల సత్యమే ఉండదు. నేను చెప్పేది అబద్ధమా? సత్యంగా ఉన్నోడు ఎక్కడైనా 10 మందిలోనైనా మాట్లాడతాడు. ఎప్పుడైతే నీతి, సత్యం, యథార్థత నీలో లేదో నువ్వు ఏదైనా వేస్తే, యథార్థంగా ఉండి సత్యం అనేది గట్టి కట్టుకోమని బైబిల్ చెప్తుంది. బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, గుడికొత్తాం, బాగానే ఉంటాం. కానీ నడుముకు సత్యం అనేది గట్టి కట్టుకున్నావా? కట్టుకుంటే అపవాదిని ఎదిరించగలుగుతావు, సైతాను శక్తులను ఎదిరించగలుగుతావు. కంటిన్యూస్ చూడండి, ఏం కట్టుకోమంటాడు? నీతి. జీవితంలో నీతి లేని వాడు కోటి కంటే పాడు అని ఒక సామెత ఉంటుంది. నీతిగా ఉండాలి. తప్పు చేయలేదు జీవితంలో. ఎందుకు భయ? మనం ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపోతాం, అవునా? ఇలా సంపాదించుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని లంచాలతో తెచ్చుకునే ఆస్తి అంత ఉండదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తాను? నీతి ఉండమని చెప్తాను, నీతి తప్పిన పని చేయమని చెప్తలేదు. అందుకే దేవుని వాక్యం చాలా ఖచ్చితం. అపవాదం కూడా ఎదిరించవచ్చు. నీతి అనే మహిమను తొడుక్కొని పాదములకు సమాధానమైన నేను నీ పాదాలకు ఒక జోడు దొరుకుకోవాలి. అది సమాధానపరిచే జోడు. అన్నదమ్ములే మాట్లాడుకోరు. ఒక్క కుటుంబంలో 4 ఉంటే 4కి 4 దువ్వలు ఉంటాయి. వాడు అడ్డు పొడుచుకుంటాడు కాదు, వీడు ఇటు పొడుచుకుంటాడు, అవునా? బైబిల్లో నేను చెప్పేది కాదు, దేవుడే చెప్పాడు. సమాధానమైన సిద్ధమను ధరించుకుని తొడుక్కుని, ఇంకా విశ్వాసం అని డాలు పట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని అని విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుక్కను తీసుకోండి, రోజు దాన్ని గింతే వేయాలి. అది మన ఇంటికాడ పడిగాపులు కాస్తుంటాడు. కుక్కకున్న విశ్వాసం మానవులమైన మనకు లేకపోతే ఎట్లా? దేవుడు ఉన్నాడు, నన్ను బాగు చేస్తాడు, నా ప్రతి అవసరం తీరుస్తాడు, సాతాను నేను ఎదిరిస్తాను. ఇంకొకటి చెప్తాను, గొల్లొళ్ళు కుక్కలను కాస్తారు. ఎందుకు? మంద చుట్టూ తోడు రాకుండా. నీకు విశ్వాసం ఉంటే సాతాను అబ్బో ఆ బిడ్డ దగ్గర పోవద్దు, నేను ఆయన విశ్వాసంగా ఉంటాడు, నేను ఈ ఇంటికి పోను. ఆ ఇంటికి పోతే ఏముంటుంది? అక్కడ కుక్క ఉంటుంది, మన మీద పెంచుకుంటాం కదా, ఆ కుక్క భయన మరుగుతుంది. నువ్వు విశ్వాసం అయితే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే
నిజంగా నీతిగా ఉంటే, సమాధానమైన జోడు నువ్వు దొరుకుతుంటే, సత్యం అనే దట్టి నువ్వు కట్టుకుంటే సాతాన్ని ఎదిరించవచ్చు, సాతాను ఎదిరించవచ్చు. మరి ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోగు చాలా మంచోడు, కానీ అది ఎక్కడ పర్మిషన్ తీసుకున్నది? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చింది. అప్పుడు దేవుడే పర్మిషన్ ఇచ్చాడు, పో ఏం చేతో చేయపో అని చెప్పి. కొడుకులను బిడ్డలను అందరిని చంపేసింది సాధన. సాధన చాలా ఇస్తుంటది, ఒక్కరి లోపల దూరుతాడు. ఇప్పుడు సాధన ఎవరెవరి లోపల దూరిండు, ఎట్లా వాళ్ళు సిక్ అయిపోయిందో నేను మీకు చెప్తా. అందుకే సాతాను ఎదిరించాలంటే, శక్తిమంతులు రావాలంటే మనము ఒక మంచి సర్వాంగ కవచము ధరించుకోవాలి. సమాధానం, సత్యం, నీతి ఇవన్నీ ధరించుకొని విశ్వాసమని నాలుగుకొని జీవితయాత్రలు సాగిపోవాలి. అప్పుడు దాన్ని నువ్వు జయించగలుగుతావు సాతాను. చాలా మంది ఏం చేస్తారు, అయ్యగారు ప్రార్థన చేస్తేనే అయిపోతారు అనుకుంటారు. అట్లా కాదు, మీరు కూడా విశ్వాసం లేదాలి, నీతిగా బ్రతకాలి, సత్యం అనే గట్టి కట్టుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. వింటున్నా? కొంతమంది జీవితాలను మనం బైబిల్లో నుంచి చూద్దాం. దయచేసి చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 24వ వచనం బైబిల్లో రాయబడ్డది. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 24వ వచనం. నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింప చేయుటకు వచ్చితివా, నీవెవడో నాకు తెలియను. చూడండి, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టింది. మీరు ఆ దగ్గర చదువుతుంటే మీకు అర్థమవుతుంది. అపవిత్రాత్మ ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు. చూడండి, ఒక అపవిత్రాత్మ యేసు ప్రభు కాలంలో ఒకరిని పట్టింది. పట్టి వారి లోపల దూరి ఆ యేసు ప్రభుతో ఏమంటాడు? నజరేయుడవగు యేసు, నజరేయుడమైన యేసు, మాతో నీకేమి, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయడానికి ఇక్కడికి వచ్చినవా? నీవెవడవో నాకు తెలియదు. నువ్వెవరో నాకు తెలుసు అంటాను. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసాను. దయ్యాన్ని కేకలు వేసినాయి. నువ్వు దేవుని పరిశుద్ధుడు, నువ్వెవరో మాకు తెలుసు అని కేకలు వేసినాయి. చూడండి దేవుని బిడ్డరా, ఆ మనుషుడు మరి యేసు ప్రభువును గుర్తుపట్టి కేకలు వేసిన అతనిలో ఉన్న దయ్యాలు. చాలా మంది మరి ప్రభువును ధరించుకున్నప్పుడు దయ్యాలు మనలో ఎంటర్ కావు, ఇంకా అవి మన మీదికి రావు. ఏ తెగులు నీ గుడాలను కూడా సమీపించవు. మార్క్స్ వార్తలో అపవిత్రాత్మ పట్టినట్లు క్లియర్ గా మనకు వ్రాయబడ్డది. అంటే వీడు సత్యం అనేది గట్టి కట్టుకోలే, విశ్వాసం అనే డాలు పట్టుకోలే, సమాధానమైన సిద్ధ మనసులు ధరించుకోలే. అందుకే మన లోపల ఆ దయ్యం వెంటనైంది, ప్రవేశించింది. అందుకే నేను మీకు ఇంకోటి చెప్తాను, చూడండి. అదే మార్క్స్ వార్త 5వ మత్తయి వార్త 8:28 నుంచి చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి వార్త 8వ అధ్యాయం 22 నుంచి 28 నుంచి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశములో చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చేది. చూడండి, ఎంతమంది పట్టినాయి? ఇప్పుడు 2 మనుషులకు పట్టినాయి దయ్యాలు, యేసు ప్రభుకి ఎదురుగా వచ్చినాయి. చాలా మంది ఆ రోజులనే పట్టినాయి, ఇప్పుడు ఉంటాయా దయ్యాలని సైంటిఫిక్ గా మాట్లాడతారు. ఓ సైన్స్ బాగా డెవలప్ అయిందంటారు కదా, పిలిస్తే అభ్యంతరం ఏమీ లేదు. అనేకులు అవి చొచ్చి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో కూడా ఉంటాయి. నేను ప్రభునందు చెప్తున్నా, రోగం ఎందుకు వస్తుందంటే మనిషిలో సాధారణ దుర్గ రోగం వస్తుంది. అది బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నా, నేను తెలుసుకున్న సత్యాన్ని నేను చెప్తున్నా. దాన్ని మీరు ఎదిరించాలంటే సర్వాంగ కవచం ధరించుకొని అపవాదాన్ని ఎదిరించండి. లేకపోతే అది నీ జీవితంలో ఎంటర్ అయి నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, మీ యొక్క బ్రతుకులు నాశనం చేస్తుంది. సాతాను ఎదిరించండి. సాతాను
పేతురు దేంతో పోల్చిండు? సింహంతో పోల్చిండు. సింహం, గర్జించే సింహంతో పోల్చిండు. మామూలు నిద్రపోయే సింహాలు కాదు, గర్జించే. అది ఆమె గర్జించుకుంటూ వస్తుంటేనే ఎంతో భయం. కాబట్టి దేవుని సాతాను దయచేసి చిక్కకండి, ఎదిరించండి. ఇక్కడ గదరేయుల దేశంలో దయ్యం పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుంచి వస్తాడు. వచ్చుకుంటే ఏమన్నారు? వారు మిగుల ఉగ్రులైనందున. చూడండి, దయ్యం పట్టినకి ఎక్కువ కోపం ఉంటుంది. ఎవడనో ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. చూడండి, చాలా ఆవేశపూరితంగా ఉంటారు కొంతమంది. పనిచేయదు. మనలో ఓర్పు, ప్రేమ, దయాజాలన్నీ ఉండాలి. ఏమున్నది లోకంలో? దేవాన్ని చిత్తం అన్నట్టు మనము దాన్ని మామూలుగా తీసుకోవాలి. ఇక్కడ దయ్యం పట్టిన వాళ్ళకు మహా ఉగ్రులై, ఈ కుటుంబాన్ని లేకున్నా పర్వాలేదు, ఈ మనిషి మనకు అవసరం లేదు, ఈ లేదా వీళ్ళు అది రకరకాలుగా మనలో చెడు ఆలోచనలు చేస్తుంది. ఇక్కడ చూడు, ఆ ఇద్దరు మనుషులు మహా ఉగ్రులై ఏమన్నా అంటారు చూడు. వారు ఇదిగో దేవుని కుమారుడా, ఇదిగో దేవుని కుమారుడు మళ్ళా బాగా సంబోధిస్తాను. మహా ఉగ్రులైన కోపంతో ఉన్నారు. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, నీతో మాకేం పని? కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? కాలం రాకమునుపే ఇక్కడికి వచ్చినవా మమ్మల్ని బాధ పెట్టడానికి అని కేకలు వేసింది. చూడండి దేవుని మిత్రులారా, మీకు నేను చెప్తున్నా, లాస్ట్ వీక్ ఒక అమ్మాయి పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చింది పేరవారంలో. కాదా? ఇక్కడ నేను లైవ్ కూడా పెడుతున్నాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అనేక దయ్యములు వాళ్ళు వచ్చినప్పుడు పిచ్చి లేస్తుంది. చాలా మంది నేను చెప్తున్నా కదా, అప్పుడే కాదు, ఇప్పుడు పిచ్చి వేసిందంటే వాడికి ఏదో రోగం ఉందని అనుకుంటా. కాదు, దయ్యాలు వచ్చి ఉంటాయి మన లోపల. వాక్యానుసారంగా చెప్తున్నా. వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. కాబట్టి ఇక్కడ కపెర్నహూములో ఒక మనిషికి దయ్యం పట్టింది, యేసుప్రభు బాగు చేసిండు. ఇక్కడ గదరేయుల దేశంలో ఒకరికి దయ్యం పట్టింది, యేసుప్రభు బాగు చేసిండు. ఇంకొకటి మీకు మత్తయి సువార్త 9:32 చూడండి, అందులోనే చూడండి. మత్తయి సువార్త 9:32-30. యేసును ఆయన శిష్యులు వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకుని వచ్చింది. చూడండి, మూగవాళ్ళు ఉంటారు కొంతమంది లోకంలో, ఉన్నారా? ఉంటారు. వాళ్ళు నోరు ఉంటుంది కానీ మాట్లాడరావు. కరెక్ట్, మూగ దయ్యం పడుతుంది. అప్పుడే ఇప్పుడు కూడా ఎన్ని ట్రీట్మెంట్ చేసినా మాట్లాడు. కానీ నిజంగా విశ్వాసులైన దైవజనులు ఎక్కడ ఉంటే ప్రార్థనిస్తే బాగా అవుతారు. ఇక్కడ యేసుప్రభు కాలంలో ఒక మూగవాన్ని యేసుప్రభు దగ్గరకు తీసుకొచ్చిండు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? దయ్యము వెళ్ళగొట్టినబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి. చూడండి, దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడిండు. అందుకే ఎవడైతే సాతానికి బానిస అవుతాడో, సాతానికి జిగిపోతాడో, వాడు ఒక మూగవాడే కాదు, అన్ని సమస్యలకు కారణమైపోతాయి. అందుకే సాతానికి దయచేసి మీరు చిక్కొద్దు అంటే మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇప్పుడు చలికాలం వచ్చిందంటే అందరూ సైతాన్ని ధరించుకున్నట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచం మీరు ధరించుకొని అపవాదిని ఎదురించడానికి శక్తిమంతులు కావాలి. ఒకరోజు యేసుప్రభు నువ్వు ఆయన శిష్యులు అడిగిండు. ఎంతమంది యేసుప్రభు శిష్యులు? 12 మంది కదా. అయ్యా ప్రభువా, మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళకూడదు లేకపోయినామంటే యేసుప్రభు ఒకటే మాట చెప్పిండు, ప్రార్థన ద్వారానే తప్ప వేరే విధంగా వెళ్ళిపోతుంది. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే అది రాదు. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే క్షేమం ఉంటుంది. నీ కుటుంబంలో ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మాట్లాడతాడు. మరి యోగు అంత కష్టం వచ్చినా తన బిడ్డలు ఒకరు చేసిండు, కొడుకులు ఒకరు చేసిండు, కానీ పర్మిషన్ తీసుకొని వచ్చి అందరిని ఒకటే రోజు అది లేపుకొని పోయింది. ఇల్లు కూడా ఉండింది యోగుది. జీవితం అంటే కష్టం. ఇవాళ ఉన్న దినం రేపు ఉండదు మనకు. నేను చెప్తున్నా, దీపం ఉన్నప్పుడే దిద్దుకోండి, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదవండి, కాళ్ళు ఉన్నప్పుడే ఏ చర్చ కనబడి భక్తిగా ఉండండి.
అయ్యో ఇలా కడుపు నిండినకి నా మాటలు వెర్రి మాటలు కావచ్చు, వెక్కసం కావచ్చు, ఈయనకి ఇక్కడ పని లేదని నన్ను అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది దేవుని సువార్త. మీరు సర్వాంగ కవచం ధరించుకొని శక్తిమంతులు కావాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు అనేక దురాత్మలను మనం బయటికి వెళ్ళగొట్టవచ్చు. యేసుప్రభు దగ్గరికి మగవాళ్ళని పట్టుకొని వచ్చినప్పుడు వదిలిపో సాతాను అనగానే ఆ సాతాను వదిలిపోగానే మూగవాడు మాట్లాడాడు. అక్కడున్న జన సమూహానికి ఆశ్చర్యం కలిగింది. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మన కుటుంబంలో ఏదైతే లాసైందో ఆయన నిన్ను దీవిస్తే నీ కుటుంబం ఆశీర్వాదింపబడుతుంది, నీ ఇల్లు దీవింపబడుతుంది. నేను నీకు చెప్తున్నా, ఆ మర్మము దేవుడి నుంచి మీరు పొందుకోవాలి. ఇవాళ ఉన్న పరిస్థితి ఉండదు. ఎప్పటికి ఇలాగే రోగంతో ఉంటున్నా, ఎప్పటికి హాస్పిటల్లో వండుంటామా, ఎప్పటికీ దుఃఖంతో ఉంటామా, ఎప్పటికీ కన్నీళ్ళతో కాచుకుంటుంటేనే కదా రోజంతా బ్రతుకుతామా ఈ లోకంలో. దుర్దినములు రాకముందే, సరిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. దేవాన్ని ఉండవు ఈ లోకంలో నువ్వేం చేసినా నీ చిత్తం, నీ ఇష్టం ప్రభువా అని చెప్పి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని మన విరోధి అయిన అపవాదిని ఎదిరించి దేవుని బిడ్డలుగా ఆయన రాకడ కొరకు దేవుని సువార్తను ఇతరులకు ప్రకటిద్దాం. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. దయచేసిన వారు మత్తయి సువార్త 17వ అధ్యాయం 18లో వచ్చింది. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. మనకి ఏ రోగం ఉన్నది ఇంకా ఫలాలు నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని, అది కూడా వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చూడండి, ఆ రోగం పేరండి. వాడు చాంద్ర రోగి అయి నా కొడుకు బాగా బాధపడ్డాడు, కానీ నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చిన నీ శిష్యులు లేవి, వాళ్ళు బాగు చేయలేదు అని శిష్యులన్న కంప్లైంట్ ఇస్తాను యేసు ప్రభు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. మనకి చూడండి, ఆ దయ్యం పట్టినప్పుడు వాడు ఆ పిల్లోడు ఎక్కడ పడతాడు? అగ్నిలో పడతాడు. మంట ఉంటుంది కదా, ఆ మంటలో పడిపోతాడు. నీళ్లు ఉంటాయి, నీళ్ళలో పడిపోతాడు తరచుగా. అంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడనే పడిపోతుంటారు కొంతమంది. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా ఈవిల్ స్పిరిట్ దురాత్మ వందో ఉంటుంది. అది దొరికి వెళ్ళగొట్టబడితే వాడు బాగవుతాడు. నేను ప్రభుత్వం చెప్తున్నా, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఫిట్స్ తోటి వచ్చిన వాళ్ళు 1000 మంది బాగుపడ్డారు. దాదాపు 30,000 కలిసి మీకు చెప్తున్నా. ఇట్లా ఒక రోజు అయితే ఒక చిన్న అంటే 6 years అమ్మాయి నొరుకు అమ్ముకుంటూ వచ్చింది, ఫాతిమా బిడ్డ. అంత నొరుకు అతను పట్టుకోలేము, అంత కలిగించుకున్నది. ఏంటి అన్నా, ఏం చేయాలి, ఎటు పోయే పరిస్థితి లేదు. గట్టిగిట్లా బట్టి వేస్తున్నాము వదలనగానే అది మాట్లాడి వదిలిపోయినప్పుడు. అప్పుడే కాదు, ఇప్పుడు చెప్తున్నా, ఈ రోజుల్లో చెప్తున్నా. మీరు వీరికి ఇక్కడ యేసుప్రభు కాలం నాడు వీరికి దయ్యం పడితే తరచుగా నొప్పుల్లో నీళ్ళలో పడితే యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకెళ్ళలేదు. అయ్యా నీ శిష్యుడు విని బాగు చేయలేదు అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చేసిండు? అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందునో ఎంతవరకు మిమ్మల్ని నేను సహించును, వాడిని నా యుద్ధం తీసుకెళ్ళండి అన్నాడు. ఇక్కడ నేను మీకు ఏం చెప్తాను, విశ్వాసం అనే డాలు ఉండాలి. విశ్వాసం అనే డాలు ఉంటే దేవుడు నాకు ఇస్తాడు, నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసం మీకు ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అది 100%. అది నేను అనుభవించిన. నేను నా జీవితంలో 9 మంది డాక్టర్లు నా బెడ్ చుట్టూ చేరి ఈయన బతకడిగా అయిపోయింది తీసుకుపోతే అన్నప్పుడు నాకు మాత్రం ఏమీ భయం కాలేదు. కాకపోతే నోటి మాట వినలేదు. అప్పటికే ఓవర్ అయిపోయిన సమయంలో
ఏం చేయాలంటే మీ రబ్బికి ఏంటి ఇట్లా సైడ్ చేసి సంతకం పెట్టండి ఏం కాదని చెప్పిన మాట రాకుండా వీళ్ళకే చెప్పాను నమ్ముతున్న వీళ్ళకి వాళ్ళు అలాగే చేసిండు. 2.5 నెలలు దవాఖానలో ఉన్నా దేవుడు ముట్టిండు. ఆయన ఇప్పుడు నన్ను ఎట్లుంచి తెలుసా మీలా ఉంచిండు. దేవుడు ముట్టినప్పుడు దేవుడు బాగు చేసినప్పుడు ఏ భయం లేదు. జీవితాన్ని దేవుడు ధన్యం చేస్తాడు. అందుకే నేను చెప్తున్నా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. కుమారి యేసుప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. 12 ఏళ్ళ నుంచి బ్లీడింగ్ తోటి రక్తస్రావంతో బాధపడేసి వచ్చినప్పుడు కుమారి నీ విశ్వాసం నేను బాగు చేసింది. నా దేవుడు ఇస్తాడు, నన్ను ఎప్పుడు మర్చిపోడు. ఇంకా దేవుని వాక్యం ఎంత మర్మం చెప్తుంది తెలుసా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మార్చునేమో కానీ నేను మిమ్ములను ఎప్పుడూ మరవా, నా చేతుల్లో మీరు ఉంటానని దేవుని వాక్యం సరిస్తుంది. అది సత్యం, అది నిజం. అప్పుడున్నాయా నువ్వు ఆయన అరిచేతిలో ఉన్నావు. నీ కుటుంబంలో లాస్ లోటు కొడుతున్నదా దిగులు పడదు. ఆయన అరిచేతుల్లో మిమ్మల్ని పెట్టుకుంటాడు. దేవుడా నేను ఈ సమస్యలో ఉన్నా, దయచేసి నన్ను జ్ఞాపకం తీసుకొని ప్రార్థన చేస్తే, విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఈ రాత్రే మాట్లాడచ్చు, ఈ క్షణమే మాట్లాడచ్చు. నేనైతే నిజంగా చెప్తున్నా, నా పుట్టిపోక ముందే 2.5 నెలలు నేను తినలే. పుట్టిపోక ముందే రవి నారాయణ మేమందరం కలిసి చికెన్ బిర్యానీతో తినొచ్చిన. నేనైతే రియల్గా చెప్తున్నా, అబద్ధం కాదు. వీళ్ళు ఉన్నారు కదా, ఏం భయం లేదు. పోయి స్టిచెస్ తీసుకొని వచ్చేసిన, కడుపు నొప్పి లేదేం లేదు. నేను ఎందుకు చెప్తా తెలుసా? యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. నువ్వు దేవుని గట్టిగా నమ్ము, విశ్వసించు. విశ్వాసం అనే నాలు పట్టుకో. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. సగం ఇటు సగం అటు, అవునా అవుతుందా కాదా అపనమ్మకం ఉండొద్దు. నేను మీకు ముందే చెప్పిన ఎగ్జాంపుల్ ఒక కుక్కను తీసుకున్నా. కుక్క విశ్వాసం గల జంతువు. అది తింటేసినా ఆ ఇంటికనే ఉంటది. మనకు దేవుడు ఇచ్చిన ఎటువంటి దేవాలయం నీతోటే ఉంటాను, నువ్వు నన్ను బ్లెస్ చేయి. యాకోబు ఎట్లా పోరాడిండు? దేవా నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టా. అట్లా పోరాడాలి. దేవుడితో రోజు ప్రార్థన చేసుకోవాలి. ఈ లోకంలో దేవుడు లేని జీవితం వ్యర్థం. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని దేవుని ప్రేమను దేవుణ్ణి నమ్మనప్పుడు ఎందుకు వాడు ఉండేందుకు లేకెందుకు? అందుకే మీకు చెప్తున్నా, విశ్వాసం అనే నాలు పట్టుకొని ప్రభు వైపు చూస్తూ జీవితాంతరంలో సాగిపోదాం. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. యేసు ప్రభు ఎంతమందిని బాగు చేసిండు. వాడిని తీసుకురా అన్నాడు. ఆ ఫిట్స్ వచ్చినని గద్దించగానే ఆ దయ్యాన్ని లాలించి బదిలిపోయింది. దేవుని బిడ్డ దగ్గర నుంచి షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి చూడండి. బైబిల్లో లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి చూడండి. విశ్వాసంగా ఎదగండి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అంతటా ఉండేను. చూడండి, ఒక అమ్మకు ఎన్నేళ్ళు అయితే దయ్యం పట్టి, మరి అక్కడ ఎవరికి పోయి పాపం నన్ను వినిపిస్తారు కదా. నీ జీవితంలో ఎన్నేళ్ల నుంచి నువ్వు బాధపడే దిగులు లేదు. ఎందుకు చెప్పనా? అయ్యా ఇక్కడ ఈ అమ్మకు 18 ఏళ్ళ నుంచి పట్టింది దయ్యం. ఆ 18 ఏళ్ళ నుంచి ఆ దయ్యం పట్టిన స్త్రీ యేసు ప్రభు దగ్గర రాగానే ఏమన్నాడు? అమ్మా, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల ఇస్తున్నాను. కానీ నడుము వంగిపోయిన అమ్మ చక్కగా లేచి నడిచింది అందరు ఎదుట. 18 ఏళ్ళు ఆ అమ్మ వీక్నెస్ ఉన్నది. చాలా మంది ఈ రోజుల్లో కూడా నేను వింటా, ఎంత తిన్నా బలహీనతే, ఎన్ని గోళీలు వేసుకున్నా అవుతుంది అంటే యేసులేదని నాకు తెలిసిపోతుంది. అప్పటికి నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభుని కలిగి ఉండాలి. ఇట్లా యేసు ప్రభుని కలిగి ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. నీ కుటుంబం, నీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. యేసు ప్రభు అమ్మని పిలిచి, అమ్మాయి రా, నీ బలహీనత నుంచి విడుదల పొందు అనగానే అక్కడ ఏం జరిగింది? ఆ దయ్యం చదువు
యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచండి. ఇట్లా చేతుల నుంచి వేస్తున్నాము. చేతులు ఉంచగానే ఆమె 18 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, ఆ అమ్మాయి ఎంత బాధపడ్డదో. నేను ఇన్నేళ్ల నుంచి బాధపడితే క్రీస్తు ప్రియులారా, అందరూ ఎన్నేళ్ల నుంచి బాధపడతాను. ఏం భయం లేదు, ఏం భయం లేదు. దేవుళ్ళు మీరు మంచిగా ఎదగండి. విశ్వాసం అనే డాలు పట్టుకో, నా సమాధానం అనే జోడు తొడుక్కో. ఒక్కసేపు వేసుకొని నడలేదు కదా. సమాధానం రెండు మంచిగా సమాధానం అనే జోడు తొడుక్కొని, సత్యం అనేది తచ్చికట్టుకొని లోకంలో వెలిగే జ్యోతుల వల్లే వెలుగుతూ వెలిగిస్తూ సాగిపోవాలి. యేసుప్రభు ఎన్ని అద్భుతాలు చేసిండో చూడండి. ఆ సాతాను ఎదిరించే శక్తి మీరు పొందాలి. చూడండి ఎంతమంది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. మార్క్స్ వార్త 16 చూడండి. బైబిల్స్ లో షార్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అమ్మా, ఈ వాక్యం చాలా మంచి, సాహిత్యానికి దయచేసి చిక్కొద్దు మీరు. మార్క్స్ వార్త 16:9. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడేను. చూడండి, మరియకి ఎన్ని దయ్యాలు పడినాయి? 7 దయ్యాలు. ఇప్పుడు ఆ రోజు కాదు యేసుప్రభు కాలంలో ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఉండేది ఏం లేదు. 7 దయ్యాలు మగ్దలేని మరియ లోపలికి వెళ్ళగొట్టినప్పుడు ఆమె ప్రభు సేవలో ప్రభుతోటే ఉన్నది. సమాధిలోకి వెళ్ళి లేచినాక మొదట ప్రభు కనబడ్డది మగ్దలేని మరియకే. 12 మంది శిష్యులకు కనబడలే, సేవకులకు కనబడలే, ప్రవక్తలకు కనబడలే. ఎవరికి కనబడ్డది? మగ్దలేని మరియకు. దేవుని బిడ్డరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దిగులు పడకు. యేసయ్య నిన్ను చూస్తాడు, నీకు కనబడతాడు. నేను రియల్ గా చెప్తున్నా. నాకు ఇంత పెద్ద ఆపరేషన్ ఉంటుంది. మామూలు కాదు కదా, నా కడుపు కోసి తీయడం అంటే మామూలుగా కాదు. దీంట్లో కూడా నన్ను టెస్టింగ్ తీసుకొచ్చింది కదా. అది ఎంత భయంకరమో ఆమె అమ్మాయికి తెలుసు బాగా. అక్కడ చూసిన పరిస్థితిలో ఆ సిచ్యువేషన్ లో చాలా ఘోరంగా ఉన్నా. దేవుడు ఇట్లా ముచ్చిండు, అంతే. ఇట్లా ముచ్చిండు. ఆ దేవుడు ఉన్నాడమ్మా నేను మీకు చెప్తాను. అందుకే మీరు ఎవ్వరు భయపడద్దు. క్రీస్తుకు సాక్షులుగా మీరు నిలబడాలి. నీ జీవితంలో ఏదైతే లేదు, ఏదైతే లాస్, ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి పొందుకోవాలి. క్రీస్తు వైపు చూస్తూ జీవితాలు సాగాలి. దిగజారిపోవద్దు మీరు. అయ్యో, బట్టల మూట ఎత్తుకున్నాను అంత మీకు తెలుసా? ఓటట బట్టల మూట ఎత్తుకొని అమ్ముకొని పోతుండట. కథలు చెప్పని నేను షార్ట్ చెప్తాయి. ఆ బట్టల మూట ఎత్తుకుని పోతుంటే ఒక అతను రవిలాగా కారు వేసుకొని వచ్చి, బాబు దా ఇలా కూర్చుంటే పెట్టుకున్నాడట. కూర్చుంటే పెట్టుకున్నాక కార్లో మంచి కూర్చోవాలి కదా. కార్లో కూర్చుంటే వెనక సీట్ మళ్ళీ నెత్తిన మూట పెట్టుకున్నాడట. మళ్ళా ముసపోతుంటే ఇట్లా డ్రైవర్ అనిపించింది, బాబు ఎందుకయ్యా, ఎందుకు ఆ మూట ఎత్తుకున్నావు అంటే పక్కకు పెట్టుకోవని చెప్పిందట. నువ్వు క్రీస్తులో వచ్చి ఇంకా అవస్థ పడతావా అంటే, నువ్వు క్రీస్తులో వచ్చి ఇంకా నీ పాపాలు, నీ బరువు నీ నెత్తినే పెట్టుకొని ఈ లోకంలో నువ్వు కొట్టుమిట్టాడుతుంటే సాక్ష్యం ఏముంటది చెప్పు? నీ చింత యావత్తు ఆయన మీదయ్యి, నీ భారం ఆయన మీదయ్యి, నీ రోగం ఆయన మీద ఏసాయని బాగాయి. ఎన్ని దయ్యాలు నిలబొచ్చిండు ఒక్కొక్కరై? 7 దయ్యాలు పోయినాయి. 18 నెలల నుంచి బాగలేనమ్మ, బాగైంది. అవునా? ఓడికి ఫిట్స్, నిప్పులో నీళ్ళలో పడ్డది బాగు చేసిండు. ఇంకా దిగుదలకు లోకంలో దిగులు వలె వెలుగుతూ వెలిగిస్తూ అన్నింటిలో క్రీస్తు వార్త ప్రకటించు. వింటున్నా? నీ జీవితాన్ని దేవుడు ధన్యం చేస్తాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ ప్రభు ముట్టగానే రోగమంతా పోయింది. అక్కడ రాయబడ్డది, ఏ వైద్యులు కూడా ఆమెను బాగు చేయలేదు. ఏ డాక్టర్ దగ్గర పోయినా ఫీజులు తీసుకుంటారు. తన కలిగిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నా, ప్రభువును మీరు హృదయపూర్వకంగా ప్రార్థించండి. నీ జీవితం ఆశీర్వాదింపబడుతుంది. ఈ లోకంలో నీ బ్రతుకాలం అంతా కృపాక్షములే నీ వెంట వస్తాయి. చూడండి,
ఇంకా లూకాసు వార్త 22:3 ఒకసారి చూడు. సాతాను ఎక్కడ దూరుతుంది తెలుసా? హృదయంలో దూరుతుంది. బాగా గుర్తు పెట్టుకో. ఒకటి 2 చెప్పి ముగిస్తా. లూకాసు వార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చూడండి, యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మందిలో యూదాలో సాతాను ప్రవేశించింది. సాతాను మెల్లగా నువ్వు సంధించినావు అనుకో, మెల్లగా నీ ఇంట్లోకి వస్తాయి. మొత్తం కుటుంబాన్ని ఆనందించారు. రియల్ నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. యూదా యేసుప్రభుతోటే ఉన్నాడు కదా, కానీ మెల్లగా యూదాను తీసుకున్నది. ఒక ఆశ చూపించింది, అబ్బాయి డబ్బు అంతా నీకుంటే బాగున్నాడు. యేసుప్రభునే ముద్దు పెట్టి అప్పగించింది. సేవకుడైనా పాస్టర్ అయినా ఎవరైనా డబ్బు కాసపడ్డప్పుడు యథార్థంగా ఏమి చేయలేము. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవునిలో ప్రార్థనలో ఎదిగినప్పుడు ఈ లోకాన్ని తలకిందులుగా చేయొచ్చు. లోకాన్ని తలకిందులుగా చేయొచ్చు. రాజులను రాజ్యాలను సైతం కదిలించవచ్చు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ ఇస్కరియోతు యూదలో సాతాను ఎందుకు ప్రవేశించిందంటే డబ్బు మీద ఆశ. నేను ఆయనను అప్పగిస్తా, నాకేమి ఇస్తారంటే 30,000 రూపాయలు ఇచ్చిండు. అది తీసుకున్నాడు, లెక్క పెట్టుకున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు 30,000 రూపాయలు వచ్చింది. వాళ్ళకి ఆశకి చెప్పిండు, నేను ముద్దు పెట్టుకున్నానే మీరు పట్టుకోమని. డబ్బును ప్రేమించిండు కానీ ప్రభుని ప్రేమించండి. పోయిండు, ఈ 1000 నాణాలు తీసుకున్నాడు, 30 రూపాయలు తీసుకున్నాడు, ప్రభును ముద్దు పెట్టి అప్పగించండి. ప్రభును చిత్రహింస చేసి కొడుతూ అక్కడ ప్రజలు కొట్టినప్పుడు, సైనికులు కొట్టినప్పుడు ఆ బాధను చూడలేక ఆ 20 రూపాయలు తీసుకొచ్చి దేవాలయంలో పడేసి యూదా ఏం చేసిండు? ఊరేసుకొని సచ్చిండు. నేను మీకు చెప్తున్నా, లోకంలో దేవుడు మీకు మంచి ఆయుష్కాలం ఇచ్చాడు. సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, డబ్బు ప్రేరేపిస్తుంది, పాపాలకు ప్రేరేపిస్తుంది, తాగుమని ప్రేరేపిస్తుంది, చెడు అలవాట్లకు ప్రేరేపిస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నీతిగా ఉండాలని చెప్తుంది కదా. నీతి అనే మైమరుగు తొడుక్కోవాలి అని చెప్పింది కదా బైబిల్ వాక్యం. సత్యం అనే డాలు. అవును, చాలా మంది సత్యం లేదు, అన్యాయం తీర్పు తీస్తాడు. అరే మావుడే కదా ఈ అన్న, నువ్వు నాకు పరిచయం కదా, అన్న నువ్వు తప్పు చేస్తే తప్పని అంటే కష్టం. పర్వాలేదు మాట్లాడటానికి అధికారం ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కూడా నడవది. చెప్తున్నా మీ అందరికి ప్రభు వాక్యాన్ని బట్టి, నీతి అనే మహిమలు తొడుక్కొని దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలి. అపవాదిని ఎదిరించే శక్తి పొందుకోవాలి. క్రీస్తునందు దేవుని పిల్లారా, ఎంతమందిలో అపవాది ప్రవేశించిందో నేను మీకు మీరే చెప్పండి. ఒక్కొక్కటి ఎవరిలో ప్రవేశించింది? 2 దయ్యం పట్టిన లోపల. ఇంకా చాంద్రులోకి 1 ఫిట్స్ తెచ్చింది. ఇంకా యోగును పట్టింది. ఇంకా యూదా ఇస్కరియోతు లోపల ఇప్పుడే చెప్పిన అది వాడు మీ లోపల పడితే మిమ్మల్ని పడితే ఎట్లమని. అందుకే మిమ్మల్ని పడితే ఎట్లనంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. సత్యమనే గట్టి కట్టుకోవాలి నడుముకు. వింటున్నా? సమాధానం అనే జోడు తొడుక్కోవాలి. ఉన్నదా? చెప్పు లేకపోతే షాపు పోయి కొనుక్కుంటాం. ఇవి ఎక్కడ దొరుకుతాయి? చర్చిలో దేవుని వాక్యం వింటుంటే దొరుకుతాయి. అవునా? విశ్వాసం. ఎవరెంతమంది ఏలని చేసినా, దూషించిన, ద్వేషించిన ఈ రోజు రేపు ఉండదు. నీకు ఉండదా? అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. సమాధానం అనే జోడు తొడుక్కొని అపవాదిని ఎదిరించాలి. రారా సాధారణ యేసు నామంలో అంటే పోతాయి. 7 దయ్యాలు మగ్దలేని మధ్యలో ఉండే యేసుప్రభు ఎదగొట్టలేదా? మరి సేన అనే దయ్యాన్ని కూడా చాలా మీకు షార్ట్ గా చెప్తున్నా. ఇవన్నీ మీరు ఎదిరించాలి ఈ లోకంలో. అంటే శక్తిమంతులు కావాలంటే సర్వాంగ కవచం ధరించుకొని జ్యోతుల వల్ల లోకంలో మీరు వెలగాలి, అనేకులను వెలిగించాలి. దేవుని వాక్య భాగంలో మీ వినికిడిలో
ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవాన్ని పాదములకు స్తోత్రం. అపవాది తంత్రములను ఎదిరించుటకు ప్రభా మీరిచ్చే సర్వాంగ కవచం మేము ధరించుకొని ఈ లోకంలో తండ్రి నీకు సాక్షిగా మేము పెట్టుకున్నాం. మీ కృప చూపండి. ఇదిగో తండ్రి వృద్ధాప్యంలో ఉంటున్న అమ్మను మా చిన్న కుటుంబం చుట్టూ మీ కాపుదల కంచుంచమని ప్రార్థిస్తున్నాం. సాధారణ ఇక్కడ ఈ ఏరియాకు రాకుండా వరకు అందిస్తున్నాం. ఈ సంఘానికి వస్తున్న బిడ్డలందరినీ బలపరచండి. సాధారణ తంత్రములను ఎదిరించిన శక్తి ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవా, ఏ బిడ్డలైతే బాధతో, రోగంతో, శోధంతో, దుఃఖంతో, చెప్పలేని మనోవేదనతో వచ్చారు, వారిని జ్ఞాపకం చేసుకుని వారిలో ప్రవేశించిన దురాత్మలను తొలగించి ఎల్లబట్టి మీరు మయం పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను బలపరచమని, విన్న వాక్యం వారి హృదయంలో భద్రపరుచుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.